ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ సంతకం పైన ఎందుకు సంతకం చేశారు? మనం భారత రాజ్యాంగం చివరిలో సంతకాలు చూస్తే అందరి సంతకాలు క్రమ పద్ధతిలో కనిపిస్తాయి. నెహ్రూ సంతకంతో ప్రారంభమై ఫిరోజ్ గాంధీ సంతకంతో ముగుస్తుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకం మాత్రం స్థలం చాలలేక చివరిలో నెహ్రూ సంతకం పైన పెట్టినట్లు ఉంటుంది. స్థలం లేకపోవడంతో తన అధికారాన్ని చూపించడానికి నెహ్రూ సంతకం పైన చేశాడనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అది జనవరి 24, 1950. రాజేంద్ర ప్రసాద్ గారు టేబుల్ మీద ఉన్న 3 రాజ్యాంగ కాపీల మీద ప్రతి ఒక్కరిని సంతకాలు పెట్టమని అంటారు. ఒకటి ఇంగ్లీష్లో చేతితో రాయబడినది, ఒకటి హిందీలో రాయబడినది, చివరిది ఇంగ్లీష్ ప్రింట్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సభ్యులు కూర్చున్న విధంగా సంతకం చేయాలని ఆయన ఉద్దేశం. కానీ నెహ్రూ గారు పబ్లిక్ డ్యూటీపై వెళ్లాల్సి ఉంటుంది. కావున ముందుగా నెహ్రూ గారిని సంతకం చేయమని కోరుతారు. తర్వాత అందరూ సంతకాలు చేస్తారు. చివరిలో రాజేంద్ర ప్రసాద్ గారు సంతకం చేస్తారు. ఆయన ప్రెసిడెంట్ కాబట్టి మొదటి సంతకం ఆయనది ఉండాలి. కావున ఆయన నెహ్రూ సంతకం మీద ఆయన సంతకం చేస్తారు. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.